ఏంటని మీద గోల్డ్ నెక్స్ట్ ఇంట్లో క్యాష్ కనిపించడం వెంటనే ఆటో వెంటనే వచ్చి ఎంక్వైరీ చేయగా మా ఇంట్లో సీసీ కెమెరా కూడా ఎంక్వైరీ చేయగా ఎవరో ఇంట్లో ఒక సంభవించినట్టు తెలిసింది. వెంటనే మా ఆల్ బ్రాంచెస్ అన్ని పోలీస్ బ్రాంచెస్ కూడా పట్టుకొని మా ప్రాపర్టీ అంతా రికవరీ చేసి మాకు అందజేయడం జరిగింది. దీనికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సిపి సార్కి, డీసీ మేడంకి, ఆల్ బ్రాంచెస్ థ్యాంక్ యూ. చాలా హెవీ రష్ గా ఉంది సార్. ఆ టైంలోన వైజాగ్ షాపింగ్ మాల్ అని యూగోజోగా జంక్షన్ దగ్గర ఈమె ఒక బ్యాగ్ తో ఇంటికి వెళ్ళిపోతూ దాదాపు 11.5 తులాలు గోల్డ్ పట్టుకొని వాళ్ళ అబ్బాయికి బట్టలు కొనడానికి అనేసి ఆ షాపింగ్ మాల్ కి వచ్చారు. వచ్చే క్రమంలోన షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళి అక్కడ టోకెన్ తీసుకొని అక్కడ బ్యాగ్ పెట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి షాపింగ్ తీసుకొని వచ్చేటప్పటికి బ్యాగ్ మిస్ అయింది. దాని మీద మా సీఏ గారి ఆధ్వర్యంలో సిపి సార్ గైడెన్స్ లో ఈ 11.5 tulas ని వితిన్ 24 hours లో అక్యూజ్డ్ క్యాచ్ చేసి అరెస్ట్ చేసి రికవర్ చేయడం జరిగింది సార్. చెప్పండి, మాట్లాడండి. నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. సిపి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా 10 సంవత్సరాల కష్టం సార్. గాజువాక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సీఏ గారు నాకు అప్పచెప్పారు సార్. నాకు మాట్లాడటం రావట్లేదు సార్. చాలా థ్యాంక్స్ సార్ గాజువాక పోలీసులందరికీ కూడా. పెన్షన్ డబ్బు తీసుకెళ్ళి బ్యాంక్ వెళ్ళి ఆ మోసగాడి అకౌంట్కి పెడుతూ ఉంటే మాకు బ్యాంక్ నుండి కాల్ వస్తే వెంటనే మా పోలీసు వాళ్ళు వెళ్ళి మొత్తం 50 లక్షల అమౌంట్ కాపాడి ఆ కపుల్ని డిజిటల్ అరెస్ట్ స్కామ్ నుండి సేవ్ చేశారండి. మేము పబ్లిక్కి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మేము సిబిఐ నుండి, కస్టమ్స్ నుండి, ఐటీ డిపార్ట్మెంట్ నుండి, ఢిల్లీ పోలీస్ నుండి, ముంబై పోలీస్ నుండి మాట్లాడుతున్నామని మిమ్మల్ని డిజిటల్